కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇటు కుటుంబంలోనూ ఇటు బంధుమిత్రుల్లోనూ వ్యాపారంలోనూ నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. ₹1కి ₹30 ఖర్చు ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం మటుకి గోచరిస్తోంది. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. వివాహం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. అది మటుకి కాస్త బాధాకరమైన విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే అన్నీ నచ్చాయి, ఇటు అబ్బాయి నచ్చింది, అమ్మాయి నచ్చింది, ఇంకా తాంబూలాలు తీసుకున్న సమయానికి వివాహం అనేది చేజారిపోవడం అనేది అది ఒక మనోరకమైన బాధ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమంలో కుజుడు అంత బలంగా లేరు వీరికి. అదేవిధంగా షష్టమాధిపతి చంద్రుడు ద్వితీయార్థంలో వ్యయంలో చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే మనోవేదన మనకి ఎక్కువగా ఉంటుంది. ఒక 15 రోజులు చక్కగా ఉంటే 15 రోజులు డల్గా ఉంటుంది. వ్యాపారం అలాగే ఉంటుంది. చక్కగా 15 రోజులు వ్యాపారం బాగుంది అనుకుంటాం, 15 రోజులు డల్గా ఉంటుంది. ఈ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి వారు సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన. భాగస్వామి వ్యాపారాలు వీరికి కలిసి రావు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే వారి జాతక పరిస్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్స్ రంగంలోకి వీళ్ళకి బాగా యోగిస్తుంది. ఫార్మాస్యూటికల్స్ రంగంలో వారికి చక్కగా ఉంటుంది. ఏలినాటి శని వీరికి నడుస్తోంది. ద్వితీయంలో శని కొంతవరకు వీరికి బెనిఫిట్గానే ఉంటుంది. గడిచిన కొన్ని సంవత్సరాల కంటే కూడా కొంతవరకు బాగానే ఉందనిపిస్తుంది. అయితే ఆరోగ్యరీత్యా మనకి కాస్త జాగ్రత్త వహించాలి. జన్మరాశిలో రాహు వీరికి బలంగా లేదు. మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. డిసిషన్స్ ఏమీ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇంకోటి అన్నీ మనకి బాగానే ఉన్నాయి, మనం ఏదైనా ముందుకు వెళ్ళిపోదాం అనే భావన ఏర్పడుతుంది. ఒక రంగా చెప్పాలంటే మీరే రాజుకి ఎదురేముంది, ఏదైనా పర్వాలేదు మీరు వెళ్ళండి అన్న భావన ఇది ఏర్పడుతుంది. రాహు ఒక మాయ క్రియేట్ చేస్తాడు. ఆ మాయా ప్రపంచంలోంచి బయటకు వచ్చి మనం ఎలా ఉండాలి అని నేర్చుకుని ముందుకు వెళ్ళండి. ఇది లేకపోతే ఫైనాన్స్ పరంగా నష్టం వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఇటు జన్మరాశిలో కేతువు, జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు ఇద్దరూ బలంగా లేరు. అదేవిధంగా సప్తమంలో రవి, బుధులు ఉన్నారు. ఇటు అష్టమాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నారు. సంతాన పరంగా ఇబ్బందులు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి అబార్షన్ కావచ్చు, లేదా ఏదో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల, సంతానం పట్ల కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు సుందరకాండ పారాయణం వినడం కానీ, లేదా హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శ్రీరామ స్తోత్రం చక్కగా పఠించండి. శ్రీరామ రక్షగా అన్ని విధాలుగా ఆయనే దగ్గరుండి రక్షిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తి.